తప్పకుండా ప్రజా సమస్యలన్నింటి కూడా ఏ ఏ కార్యక్రమాలైతే ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందిందో ఆ యొక్క వైఫల్యాన్నింటినీ కూడా ఎండగట్టే రకంగా తప్పకుండా ప్రజా సమస్యలన్నింటి కూడా కౌన్సిల్లో మాట్లాడతాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో మాట్లాడడానికి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము మాట్లాడేటప్పుడు అపోజిషన్ పార్టీకి ఇచ్చినటువంటి గౌరవం, అపోజిషన్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేది ఏకైక పార్టీ. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ ఎలక్షన్లు జరిగితే అన్ని స్థానాల్లో 175 స్థానాలు, 25కి 20 పార్లమెంట్ స్థానాల్లో ప్రథమ లేకుంటే ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవమా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? మరి అది కాకుండా అపోజిషన్ పార్టీ ఏమైనా ఉంటుందా? మరి అటువంటి అపోజిషన్ పార్టీకి 40% ఓటింగ్ తెచ్చుకున్నటువంటి పార్టీకి ఈరోజు మేము సమయం కేటాయించము, మేము అపోజిషన్ పార్టీ స్టేటస్ ఇవ్వడము అని చెప్తే ఏ రకంగా చర్చలు చేయగలుగుతాం చెప్పండి మీరు? ఒక ఎమ్మెల్యేకి ఇస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి టైం 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటారు. ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయన మాట్లాడే బదులు ఇక్కడి నుంచి మాట్లాడతాం. మేము ఆడ కూర్చొని సరైనటువంటి సమయం ఇవ్వకుండా, సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా 40% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీని మీరు అపోజిషన్ కాదు అంటే కన్నా మీ దృష్టిలో అపోజిషన్ ఎవరు ఈ రాష్ట్రానికి? మేము కాదులే, నువ్వు తెలుసు ఎవరో ఒకరైతే నువ్వు అధికార పక్షం అయితే విపక్షం ఉండాలి కదా, మరి ఆ విపక్షాన్ని నువ్వు గౌరవించాలి కదా, ఆ విపక్షానికి సరైనటువంటి సమయం ఇవ్వాలి కదా. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎంత సమయం ఇస్తారు, ప్రతిపక్షానికి కూడా అంత ఇవ్వాలి కదా. ఆ గౌరవం మాకు ఇవ్వండి, ఆ స్టేటస్ మాకు ఇవ్వండి, ప్రజల సమస్యలను తెలుపుతామని చెప్తే నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు గమ్మకు కూర్చొని మేము ఇవ్వమని చెప్పి కూర్చుంటూ అసెంబ్లీకి రమ్మని చెప్పి కోరడంలో అసలు మీ యొక్క వైఖరి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. మేము ఆడికి వచ్చినప్పుడు నువ్వు సమయం ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు రావాలి ఆడికి? ఇక్కడ నుంచే మాట్లాడతాం, ఇక్కడ నుంచే అడుగుతున్నాం నేను అనేక ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ దాదాపు అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. ఒక్కదానికైనా ఒక్క సమాధానమైనా మీరు ఇవ్వగలిగినారా? ప్రతి ఒక్కటి గణాంకాలతో సహా ఏ పథకాలు ఏమేమి జరిగినా ఏం కథ జగన్మోహన్ రెడ్డి గారు వారానికో 10 రోజులకో ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు. ఒక్కదానికన్నా ఈ అధికార పక్షం స్పందించిందా? దానికి కౌంటర్ ఇచ్చిందా? అదేమి లేదు. 24 గంటలు కూర్చోవడం, అబద్ధాలు వేయడము, బురద వేసుకొని మీరు తుడుచుకోండి అని చెప్పడం. ఇది తప్పితే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేశారా? మీకున్నటువంటి బాధ్యత మీరు నిర్వహించారా? లబ్ధిదారులకు ఏమైనా మీరు చెప్పినటువంటి హామీలు చేరాయా? రైతులు ఈరోజు సుభిక్షంగా ఉన్నారా? విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీంబర్స్మెంట్ వచ్చిందా? ఏ రంగంలో మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నా. నేను వీళ్ళనే కాదు, ఈ యొక్క పాలపక్షానే కాదు, ప్రజలను కూడా ఈరోజు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఏ రంగంలో మీరు మిమ్మల్ని ఆదుకున్నారు? గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లుంది? గతంలో రైతులు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా ఉంది? ఆ రోజు సంక్షేమ పథకాలు అమలయ్యే తీరు ఏ రకంగా ఉంది, ఈరోజు సంక్షేమ పథకాలు అమలయ్యే తీరు ఏ రకంగా ఉంది? ఆ రోజు ఎవరైనా జెన్యున్ బెనిఫిషరీకి లబ్ధిదారునికి ఏదైనా రాకుండా ఉంటే ఆ గ్రీవెన్స్ అడ్రస్ చేసే సిస్టమ్ గ్రామ సచివాలయం కానీ వాలంటీర్ కానీ ఏ రకంగా పనిచేస్తారు, ఈ రకంగా ఈరోజు ఏ రకంగా ఉంది? ఇవన్నీ కూడా ఈరోజు పాలకపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానాలు చెప్పాలా, ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంగ్లీష్ ప్రెస్